మిత్రులందరికీ జై భీమ్. తెలంగాణలో కులగణన సర్వే జరిగి మొన్న ప్రకటించడం జరిగింది. దాంట్లో బీసీల జనాభా శాతం ఈ తెలంగాణ ప్రభుత్వం కుట్రపూరితంగా తక్కువ చూపించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకోవడం కోసమే ఈ సర్వే చేసినట్టుగా మనకు వెల్లడించినట్టు జరుగుతుంది. దాంట్లో భాగంగా బీసీల జనాభా శాతాన్ని 46.25 మాత్రం చూపించడం జరిగింది. ఈ భారతదేశంలోనే అత్యధిక జనాభా కలిగిన బీసీలు 50% ఏమంటే 56%, 50 నుండి 56% ఉంటారు. ఇప్పటి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా బీసీలం అధికారానికి దూరంగా నెట్టివేటట్టు చేస్తున్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి కూడా ఈ బీసీలు శ్రమజీవులైన ఉత్పత్తిదారుల బీసీలను ఇప్పటికీ అన్యాయం చేయడం జరుగుతుంది. మిత్రులారా, మనకు రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే మనకి ఇలాంటి అవమానాలు జరుగుతున్నాయి. ఈ మన రిలీజ్ చేసిన బడ్జెట్లో కూడా బీసీలకు తక్కువ పర్సెంట్ ఇవ్వడం జరిగింది. మరి దీని అంతటి కారణం వివిధ పార్టీలో మన నాయకులు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ప్రతి పార్టీలో మన బీసీలకు సంబంధించిన నాయకులు ఒక్కరు కూడా ఈ మొన్న వచ్చే సర్వే గురించి కానీ, మన హక్కుల గురించి కానీ, మన బడ్జెట్ గురించి మాట్లాడడం జరుగుతుంది. దయచేసి మండల్ కమిషన్ని మళ్ళా అమలు చేసే విధంగా మండల ఉద్యమాన్ని మనం మోసే బాధ్యత మన బీసీలే అందరిపై ఉన్నాయని కోరుకుంటున్నాం. అప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ నుండి మాన్యవర్ కాన్సరావు గారు ఢిల్లీలో 40 రోజులు పోరాటం చేయడం వల్లనే 27% బీసీలకు రిజర్వేషన్ రావడం జరిగింది. ఇప్పటికి కూడా గ్రామాన బీసీలను మన మహనీయుల పోరాటాలను తీసుకెళ్ళి బీసీలో మన ఉద్యమానికి పోరాడకపోతే ఈరోజు మనల రాజకీయ అధికారానికి దూరం ఉంచడం కాదు, ఈరోజు మనలో జనాభా నుంచి అంటే 20 లక్షల మంది జనాభాను తక్కువ చేయడం జరిగింది. అంటే 10% మంది ఇంతమంది జనాలను తక్కువ చేయడం జరుగుతుంది. మన ఉనికిపై, మన అస్తిత్వంపై జరుగుతున్న దాడిని ఇక ప్రశ్నించకపోతే రానున్న రోజుల్లో ఇంకా ప్రమాదాలు పడడం జరుగుతుంది. మరి ఇవన్నీ జరగాలంటే మనకు వేదిక కావాలి, మన హక్కులను సాధించుకోవడానికి. మనకు ఎన్నికలు జరిగినాయి. దాంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఈ 3 ప్రభుత్వాలు అసెంబ్లీ స్థానాలు మనకి 20 నుండి 23 స్థానాలు ఇవ్వడం జరిగింది. అదే మరి బహుజన్ సమాజ్ పార్టీ 60 నుంచి 70 స్థానాలు ఇవ్వడం జరిగింది. మన ఇట్లా ఇన్ని కుట్రపూరిత చర్యలు జరుగుతున్నా కూడా వివిధ పార్టీలలో జెండాలు మోస్తూ వాళ్ళ భుజల స్కంధాలమే మోసి ఇప్పటికీ వాళ్ళ మోస్తున్నా కూడా లెక్క చేయకుండా మనకు అనగదొక్కడం జరుగుతుంది. ఇకైనా మన చైతన్యవంతమై మన బీసీ జనాభా ఎంత ఉందో అంత వాటా తీసుకొని గ్రామ పంచాయతీ నుండి ముఖ్యమంత్రి వరకు మన వాటా, మన బడ్జెట్ అన్నీ మనకు సమఫలాలు రావాలంటే అడుక్కోవడం కాదు, అధికారం కోసం పోరాడాలి. హక్కుల ద్వారా ఏదైనా వస్తాయని చెప్తున్నాం. దీనికి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మీకు ఎల్లవెల్ల ఈ జిల్లా కేంద్రంలో మన కుల సంఘాలతో అన్నిటి కలిపి మేము ఉద్యమానికి సిద్ధంగా ఉంటున్నాం. దయచేసి ఇది మన ఉనికిపై, మన అస్తిత్వంపై జరుగుతున్న జాడి. దీన్ని మనం ప్రశ్నించాలి, దీనికోసం నిలబడాలి. ఎల్లవెల్లలా బీసీల కోసం పుట్టిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. దయచేసి మిత్రులు